బీఆర్ఎస్ హత్య రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య అంశంపై ఆ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోందని అన్నారు. మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని చెప్పారు. గతంలో తమ కార్యకర్తలు మరణించినప్పుడు తాను ఇలా ఆరోపణలు చేయలేదన్నారు. హత్యలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదని తెలిపారు. శ్రీధర్ రెడ్డికి ఆయన కుటుంబంలోనే తగాదాలున్నాయని చెప్పారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి వాళ్లు క్షమాపణలు చెప్పాలని జూపల్లి డిమాండ్ చేశారు. ఏ ఒక్కడు అంటే రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపే తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు ఇప్పుడు బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా. ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే. మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్. బుద్ధి జ్ఞానం ఉండాలో మాట్లాడితే. చదువు గొప్ప కాదు, ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల, నిజాయితీగా